యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఆమేన్. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడని దారి చేరితిరామురా. మన పాపములను తండ్రి ఎదుట ఒప్పుకుందాం. మన అయోగ్యతను, మన అతిక్రమములను, మన పాప నైష్యమును ప్రభు ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపముతో ఒప్పుకొని ఆయన క్షమాపణ అందుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మేము మా జన్మం బట్టి నైజమును బట్టి పాపులమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వినుటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మను క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన ప్రకృతమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములను క్షమించినాడు. శిక్షించడానికి ఇష్టపడడం మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుకుందాం. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడు అయినందున పాపులను ఆశ్రయించుకోవలసినది అలాగూ చేయక చారదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. కూర్చుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయో హోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా, జీవమాయ దేవుని పావన నామమును తెంపుమా. నాయంతరంగము లో వసించు నో సమస్తమా. జీవమాయు వాకు నీవు చేసిన పాతకంబులను మాన్నించే జాబు లేవియున్లే కొండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పామరుల మన్ని ప్రత్యుపకార ప్రతిఫలంబ పంపలేదు. భూమి కన్నా నాకసంబన్నా ఏ తొండు దైవ ప్రేమ భక్త